ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు జిల్లా లాం పశు పరిశోధనా స్థానంలో పశువులలో పిండోత్పత్తి పిండ మార్పిడిపై జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ గోకుల్ మిషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మొదలైన ఈ కార్యక్రమం డిసెంబర్ 11 నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు జరగనుంది. దేశం నలుమూలల నుండి పలువురు పశువైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాంలోని ఐవీఎఫ్ ప్రయోగశాలలో ఆధునిక సాంకేతికత శిక్షణ ఏర్పాటు చేశారు. దేశవాళీ ఆవుల్లో పాల ఉత్పత్తి పెంచాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోందని, దీనిలో భాగంగా ప్రత్యేక ప్రయోగశాలలు ఏర్పాటు చేసి ఎక్కువ మంది క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ పరిజ్ఞానం చేరవేయడానికి కృషి చేస్తున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ప్రాంతీయ పశు పరిశోధనా స్థానంలో జాతీయ స్థాయి పిండోత్పత్తి మరియు పిండ మార్పిడి అనే అంశం మీద శిక్షణ ఇవ్వడానికి డిసెంబర్ 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు జరుగుతుంది. ముఖ్యంగా మా దగ్గర ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బయోటెక్నాలజీ ల్యాబొరేటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. ఇలాంటి శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి భారత ప్రభుత్వం వారు రాష్ట్రీయ గోకుల్ అనే మిషన్ ప్రోగ్రాం కింద దేశవాళీ ఆవుల యొక్క ఉత్పాదక శక్తిని పెంచడానికి ఈ పిండోత్పత్తి మరియు పిండ మార్పిడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 2019లో మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ మేము దాదాపు ఈ 4 సంవత్సరాల కాలంలో 1500 ఒంగోలు, గిర్ మరియు ముర్రా జాతి గేదెల్లో పిండములను తయారు చేయడం జరిగింది. ఇలా తయారు చేసినటువంటి పిండములను ఇక్కడ శిక్షణ పొందినటువంటి శిక్షకుల ద్వారా మేము రైతు ముంగిటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు ప్రారంభించాము. ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో పిండములను రైతుల యొక్క ఆవుల్లో కానీ గేదెల్లోని ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా మంచి పాలసారకులైనటువంటి దూడలు కూడా అభివృద్ధి చెందినని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల వ్యవధిలో కనీసం 1000 నుంచి 2000 వరకు దూడలు ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసి తద్వారా పాల దిగుబడిని పెంచాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.